కొన్నాళ్ల కిందట ఎన్టీఆర్ మూవీలు 50 కోట్లు కలెక్ట్ చేయడం చాలా కష్టమన్న అభిప్రాయం ఉండేది. ఇతర స్టార్ హీరోలందరూ ఆల్రెడీ ఆ మార్క్ ని క్రాస్ చేసేసి 100 కోట్ల దిశగా పరుగులు తీస్తుంటే తారక్ మాత్రం అప్పటికి హాఫ్ సెంచరీకి చేరలేకపోయాడు. కానీ నాన్నకు ప్రేమతో మూవీ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ చిత్రంతో తారక్ తొలిసారి 50 కోట్ల క్లబ్ లో చేరిపోవడంతో అతని స్టామినా ఏంటో తెలిసింది. ఇక జనతా గ్యారేజ్ తో ఇండస్ట్రీ హిట్ అందుకోవడంతో ఎన్టీఆర్ వాల్యూ విపరీతంగా పెరిగిపోయింది. అతనితో సరైన సినిమా చేస్తే 100 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమనే నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకంతోనే తారక్ చేస్తున్న తాజా చిత్రాన్ని సొంతం చేసుకోవడం కోసం ఓ బడా నిర్మాత కళ్ళు చెదిరే ఆఫర్ ఇచ్చాడని సమాచారం. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న వార్తల ప్రకారం బాబీ దర్శకత్వంలో తారక్ చేస్తున్న జై లవకుశ సినిమాని తనకు 50 కోట్ల రూపాయలకు అమ్మేయమని ఆ మూవీ మేకర్స్ ని సంప్రదించాడట. ఈ సినిమా హక్కులు తనకే అమ్మాలని, అవసరమైతే మరో 5 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చేందుకు తాను రెడీ అని సదరు నిర్మాత చెప్పాడట. ప్రస్తుతం ఈ విషయమై ఆ నిర్మాత మేకర్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. ఈ సినిమా షూటింగ్ మొదలై పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. అప్పుడే ఇలాంటి భారీ ఆఫర్ రావడం విశేషమని, బహుశా ఇలా ఆఫర్ రావడం ఇదే తొలిసారి అని విశ్లేషకులు అంటున్నారు. దీన్ని బట్టి ఎన్టీఆర్ 27వ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు.